హాయ్ గైస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు మా కళ్ళంకెళ్ళే దారిలో ఉండే ప్రతి ఒక్క చెప్పడం ఎందుకులే కానీ మీరే చూడండి. ఇంటికాడ నుంచి కష్టపడి మోసుకొని వచ్చిన కుడితి ఇది కనీసం కొంచెం కూడా తాగట్లేదు. ఇది తాగకపోతే మళ్ళీ మా అమ్మ నన్నే తిట్టుద్ది. ఒకప్పుడు చూడడానికి చాలా మంచిగా ఉండేది, కాకపోతే ఇప్పుడు చాలా పాత అవడం వల్ల పాక మొత్తం పెడిపోతుంది. ఇప్పుడు నేను మాకు ఇంటికి వెళ్ళే దారిలో ఉండే ప్రతి ఒక్క ప్లేస్ కూడా చూపిస్తా. మీరు చివరి వరకు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట ఈ దారి అంటే గేదెల్ని తోలుకెళ్తా, కానీ వెళ్ళే దారి మొత్తం చాలా బాగుంటది. పచ్చగా చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి, అలాగే ఎక్కువగా పాములు కూడా ఉంటాయి. కొంచెం చూసుకోవాలి. ఇంకో ఇది మొత్తం దాచే ఇందులోగా నడుకోసామంటే ఖచ్చితంగా జారి పడిపోతాం. కొంచెం మనశాంతిగా ఉండాలంటే దారంటే వచ్చేసా చాలు, ఎవ్వరు ఉండరు మామ. చుట్టుపక్కల అన్ని కూడా చెట్లు ఇంకా జంతువులు, అలా ప్రశాంతంగా అయితే ఉంటది చూడడానికి ప్రతి ఒక్కటి కూడా. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్క మొక్క కూడా అలానే ఉంది, ఏమాత్రం పెరగలేదు. ఏదో సరదాగా అన్నా. ఇంకో ఇది మీ ఊర్లో ఈ పొన్ను మీరు ఏమంటారు కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే రేంగాయలు అంటాం, కానీ ఇవి చూడడానికి రేంగాయలు ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ కోసం. మీ మనసుకి ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ మనకు కలుద్దాం. బాయ్.